everybody, welcome to the Enchanting Tarot. Hello andi, namaste, మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. చాలా థ్యాంక్ యూ అండి. 1000 సబ్స్క్రైబర్స్ హిట్ అయ్యాము ద ఎన్చాంటింగ్ టారో ఫ్యామిలీ. మీ అందరూ కూడా నన్ను సక్సెస్ఫుల్గా నీట్గా సపోర్ట్ చేస్తున్నారు అండ్ సచ్ ఎ జెన్యుయిన్ సపోర్టర్స్. సో మీరున్న కొద్దిమంది కమెంటర్స్ ఎప్పుడు రిపీటెడ్గా కమెంట్ చేస్తూ ఉంటారండి. మీ అందరికీ నేనంటే ఎంత ఇష్టమో ఎంత అభిమానమో అర్థమైంది. నాకు కూడా మీరు ఎవరైతే రిపీటెడ్గా నాకు కమెంట్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారో మీరంటే కూడా నాకు అంత అభిమానం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ధన్యవాదములు. అండ్ కొత్త సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ టు ద ఎన్చాంటింగ్ టారో వన్స్ అగైన్. అందరికీ స్వాగతం. సో మీరందరూ కూడా నన్ను ఇలాగే ఆదరించాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ మీకు ది బెస్ట్ జెన్యుయిన్ కాంటెంట్ ఇవ్వాలని చెప్పి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాను. అందుకే వినూత్నంగా ఏదో విధంగా మీకు హ్యాపీ ఫీలింగ్ తీసుకురావడానికి కృషి చేస్తూ ఉంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్స్ టు ది యూట్యూబ్ ఫ్యామిలీ. 1000 సబ్స్క్రైబర్స్ అనేది ఒక నాకు మోస్ట్ అవైటింగ్ మైల్ స్టోన్ అండి. సో ఫైనల్గా 1000 సబ్స్క్రైబర్స్ దాటాను, మనందరం దాటాము అని చెప్పాలంటే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నౌ ఈరోజు మన టాపిక్ ట్విన్ ఫ్లేమ్ జర్నీ. సో మొన్న నైట్ నేను ఒక వీడియో చేశాను, బట్ ఎందుకో ఆ వీడియో అంత అద్భుతంగా రాలేదని అనిపించింది. సో కొంచెం ప్రిపేర్ అయ్యి ఇంకా నాకు తెలిసిన వాళ్ళందరినీ కూడా ఎవరైతే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారో వాళ్ళతో మాట్లాడి విశ్లేషించి మీకు మరింత అద్భుతంగా చెప్పడానికి ఇంకా క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు ఈ 1000 సబ్స్క్రైబర్స్తో ఒక మైల్ స్టోన్ కాబట్టి ఇట్స్ అ బిగ్ వీడియో ఫర్ అస్, ట్విన్ ఫ్లేమ్ వీడియో. ఓకే, సో మీ అందరికీ ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. సో వీ హ్యావ్ 2 డెక్స్ హియర్ అండి, పైల్ 1 అండ్ పైల్ 2. సో పైల్ 1లో ఈ క్యారెట్ ఉంది. ఎవరైతే క్యారెట్ని సెలెక్ట్ చేస్తారో పైల్ 1 డెక్ అండి. ఇక్కడ మనకి పైల్ 2లో టొమాటో, బ్యూటిఫుల్ రెడ్ టొమాటో ఉంది. సో ఎవరైతే పైల్ 2ని చేస్తారో వాళ్ళకి టొమాటోని సెలెక్ట్ చేస్తారో వాళ్ళది పైల్ 2. ఓకేనండి. సో ఆలస్యం చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం ట్విన్ ఫ్లేమ్ జర్నీ. నేను ఇంట్రడక్షన్ లాంగ్గా ఇస్తే మీరు వింటారా వినరో అని చెప్పి ఆలోచించి స్టార్టింగే టారోలోకి వెళ్ళిపోతున్నాను. అండ్ మీకు ట్విన్ ఫ్లేమ్ ట్రైట్స్ అనేవి డెక్లో మన కార్డ్స్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా అండి. సో లెట్స్ బిగిన్. ఎవరైతే ఈ క్యారెట్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. డియర్ పైల్ 1 పీపుల్, వెల్కమ్, మీ అందరికీ స్వాగతం. ఓకేనండి. సో లెట్స్ బిగిన్. అసలు ట్విన్ ఫ్లేమ్ అంటే ఏంటండి? ట్విన్ ఫ్లేమ్ అంటే జంట జ్వాల అంట. తెలుగులో మనకి ఒక పదం ఉంది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా అండి? చిన్నప్పుడు స్కూల్ డేస్లో కొంతమంది, కాలేజ్ డేస్లో కొంతమంది ఫ్లేమ్స్ అని ఒక గేమ్ ఆడతారు. ఐడియా ఉందా? మీ పేరు, మీకు ఇష్టమైన వ్యక్తి పేరు రాసుకొని ఫ్లేమ్స్ అని ఒక గేమ్ ఆడతారు. ఐడియా ఉంది కదా మీ అందరికీ? సరదాగా ఫ్లేమ్స్లో ఎఫ్ అంటే ఫ్రెండ్, ఎల్ అంటే లవ్, ఏ అంటే యాన్సెస్టర్స్, ఎం అంటే మ్యారేజ్, ఈ అంటే ఎనిమీస్, ఎస్ అంటే ఏదో ఉందండి సిస్టర్స్ ఏదో అనుకుంటా, మరి సిబ్లింగ్స్ ఏదో ఉంది. సిబ్లింగ్స్ అంటే బ్రదర్ సిస్టర్ కింద లెక్క కదా. సో ఏమైనా చిన్నగా తప్పు చెప్తే కామెంట్స్లో చెప్పండి, ఫ్లేమ్స్ ఇదక్క అని. సో నాకు కూడా అర్థమవుతుంది. బట్ ఫ్లేమ్స్ నేను పెద్దగా ప్రయత్నం చేయలేదు చిన్నప్పుడు ఎప్పుడు, బికాస్ సో నాది కాలేజ్ స్టార్టింగ్, కాలేజ్ కాదు, స్కూల్లో నాది ఫస్ట్ బ్యాచ్ అండి. సో వీ హ్యావ్ వెరీ లిటిల్ స్ట్రెంగ్త్. సో అందరూ కూడా బ్రదర్లీ ఫీలింగ్, సిస్టర్లీ ఫీలింగ్తోనే పెరిగిపోయాం కాబట్టి సో ఫ్లేమ్స్ అనేది ఎప్పుడు నేను ట్రై చేయలేదు. కానీ సినిమాలో చూపిస్తారు ఫ్లేమ్స్ అనేది, సో కాలేజ్లో కూడా చూపిస్తారు ఫ్లేమ్స్ అనేది. సో మీకు ఎప్పుడైనా ఎవరి మీద ఇంట్రెస్ట్ కలిగి ఉంటే ఫ్లేమ్స్ ఆడి వీళ్ళకి నాకు ఉన్న రిలేషన్షిప్ ఏంటో చూద్దాము అని అనుకునే ఉండారు కదా. మీలో 100కి 99 పీపుల్ ప్రయత్నం చేసే ఉంటారు ఫ్లేమ్స్ అనేది ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, సో నా ట్విన్ ఫ్లేమ్కి ఫ్లేమ్స్కి దగ్గరగా ఉందా అండి మీకు? యా, దగ్గరగా ఉంది. సో ఫ్లేమ్స్, ట్విన్ ఫ్లేమ్ అంటే మంట, ఇదిగో జ్వాల, ఒక ఫ్లేమ్ అన్నమాట. ఈ ఫ్లేమ్ అగ్ని గురించి మీకు చాలాసార్లు చెప్పాను. సో ఆ ఫ్లేమ్ చూస్తుంటే మనకి ఏదో ఒక విధమైన ఆధ్యాత్మికమైన భావన అండ్ ఒక క్లారిటీ అనేది వస్తూ ఉంటుంది. సో ఒక వ్యక్తి అంటే మీకు ఎందుకు ఇష్టమో మీకు ఎవ్రీ మినిట్ క్లారిటీ వస్తూ ఉంటుంది అన్నమాట ట్విన్ ఫ్లేమ్ జర్నీలో. సో ఇష్టపడినప్పటి నుంచి కూడా మీ లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుందండి. ఇది వరకులో ఉన్నట్టే ఉండదు. ఒక కొత్త వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ థాట్స్ అన్నీ ఆ వ్యక్తి గురించే. ఓకే, సో అలాగే మీ పర్సన్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో చూద్దాం. సో మీ పర్సన్
మీ గురించి థింక్ చేస్తున్నారు. ప్రస్తుతం మీ పర్సన్ మీకు దగ్గరలో లేరండి, చాలా దూరంలో ఉన్నారు. అండ్ ఆయన గ్లోబ్ పట్టుకుని ఉన్నారు, లేకపోతే ఇక్కడ అబ్బాయి కనిపిస్తున్నారు కాబట్టి అబ్బాయిని అనుకుందాం. సో కమ్యూనికేషన్, మాట్లాడాలా వద్దా ఈ అమ్మాయితో, మాట్లాడితే బాగుంటుంది అనే ఫీలింగ్లో ఉన్నారండి. మాట్లాడలేకపోతున్నారు కొన్ని సంఘటనల వలన, కొన్ని కారణాల వలన, చెప్పుకోలేని కారణాల వలన. అయితే వై? మీ రిలేషన్షిప్ ఒకప్పుడు స్టార్ట్ అయ్యింది అండ్ వెంటనే ముగిసిపోయింది. ఓకే, కథ మొదలైనట్టే మొదలయ్యి అంతమైపోయింది. అండ్ మీరిద్దరూ కూడా డిఫరెంట్ జర్నీ ఆఫ్ లైఫ్లోకి వెళ్ళిపోయారు. మీ ఇద్దరు కూడా మీరు కానీ మీ యొక్క పార్ట్నర్ కానీ ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇంకా ఈ అబ్బాయి నా గురించి ఏం థింక్ చేస్తారులే, ఈ అమ్మాయి నా గురించి ఎందుకు థింక్ చేస్తుంది, మా ఇద్దరి మధ్యన కథ ముగిసిపోయింది కాబట్టి పెళ్లి చేసుకునే సుఖంగా ఉన్నారు, పిల్ల పాపలతో తన పార్ట్నర్తో హ్యాపీగా ఉన్నారని ఎవరికి వారు భావిస్తున్నారు. అయితే రియాలిటీ ఏంటో చూద్దామా? రియాలిటీ ఈజ్, ఇంకా మీ యొక్క పార్ట్నర్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీ గురించే థింక్ చేస్తున్నారు, థర్డ్ పార్టీ. ఇప్పుడు మీరు ఆల్రెడీ పెళ్లి చేసుకుని ఉంటే కనుక మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ మీకు మీ హస్బెండ్కి మధ్యన థర్డ్ పార్టీ కింద లెక్క. ఓకేనండి? సో నేను థర్డ్ పార్టీ అనే వర్డ్ యూజ్ చేయాలని అనుకోవట్లేదు. బట్ దెన్ ఏమవుతుందంటే, మీ ట్విన్ ఫ్లేమ్, మీకు ఇష్టమైన అత్యంత ప్రియమైన వ్యక్తి మీ గురించి ఇంకా థింక్ చేస్తున్నారు. చాలా చాలా ఇష్టం మీరంటే. మీరు ఒకప్పుడు చూపించిన ప్రేమ, లేకపోతే మీ ఇద్దరి మధ్య జరిగిన సంఘటనల వలన ఒకరంటే ఒకరు చాలా ఇష్టపడుతున్నారు. అండ్ ఏమనుకుంటారంటే, లైఫ్లో ఒక మిరాకిల్ జరగాలి, మళ్ళీ మేము రీయునైట్ అయిపోవాలి, ట్విన్ ఫ్లేమ్, నాకు నా డివైన్ ఫెమినైన్ కావాలి, నా డివైన్ మ్యాస్కులైన్తో నేను కలవాలి అని ఎవరికి వారు అనుకుంటున్నారు. ఓకేనండి? సో ట్విస్ట్ జరిగింది, ఒక విధిరాత వాళ్ళని ఎదురు విడిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఎలా మీట్ అవ్వాలి అనేది ఒక బాధ, ఒక కన్నీటి వ్యధ. తెలియకుండానే మీరు ఆ వ్యక్తిని తలుచుకున్నప్పుడల్లా బాధపడుతూ ఉంటారు, కన్నీటి పర్యవంతం అవుతారు. అయితే మీలో కొంతమంది ఒక విధంగా మూమెంట్ చేయాలి, కమ్యూనికేషన్ పెట్టాలి అని అనుకుంటే మాత్రం చేయలేకపోతున్నారు. బికాజ్ భయం. స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, రిస్క్ ఫ్యాక్టర్ ఏమో అని ఒక ఫీలింగ్ అనమాట. అదంతా ఒకప్పుడు జరిగింది యవ్వనంలో, బట్ నాట్ నౌ. మేబీ ఫూలిష్గా ఉంటుందేమో, అది గౌరవం తగ్గిపోతుందేమో అని ఒక భావన. సో మీరేమనుకుంటారంటే, నా లైఫ్లో అన్నీ ఉన్నాయి కానీ నేను అత్యంత ఇష్టపడే ఒక వ్యక్తి, నా మనసుకి విపరీతమైన దగ్గరలో సమీపంలో ఉన్న వ్యక్తిని మాత్రమే కలవలేకపోతున్నాను. ఆ వ్యక్తి నా వ్యక్తి కాకుండా వేరే ఎవరినో పెళ్లి చేసుకున్నారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. బట్ ఆ వ్యక్తి నా వ్యక్తి కదా, నా లైఫ్లో ఎందుకు లేరు? అలాంటి క్వశ్చన్స్ మీకు ఉంటాయండి. సో వెళ్ళిపోయాను కదా తన జీవితంలోంచి అని అబ్బాయి అనుకుంటారు, వెళ్ళిపోయాను కదా ఆ అబ్బాయి జీవితంలోంచి అని అమ్మాయి అనుకుంటుంది. బికాస్ సిచ్యువేషన్స్ ఆర్ లైక్ దాట్. లైఫ్లో సిచ్యువేషన్స్ మీకు కర్మ వలన వేరే వాళ్ళతో ఉండాల్సి వస్తుంది, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని కొన్ని బాధలు కొన్ని ఆనందాలు చూడవలసి ఉంటుంది. అండ్ మీకు ఏమైనా కార్మిక్ ప్యాకేజెస్ ఏమైనా ఉంటే కనుక ఆ కర్మ అనేది మీరందరూ కూడా అనుభవించాల్సిందే. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో దేవుడు మీకు, ఇదిగో నీకు ఫస్ట్లో చూపించిన యాపిల్ ఉంది కదా, ఈ యాపిలే నీది, మీ ట్విన్ ఫ్లేమ్ని ఇస్తారనమాట. సో ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఈజ్ ద మోస్ట్ పెయిన్ఫుల్ జర్నీ. ఓకే, సో మీ ట్విన్ ఫ్లేమ్ని మీరు మళ్ళీ మీట్ అయితే ఎప్పుడు మీట్ అవుతారు? ప్రస్తుతం కొద్దిగా మీట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. బికాజ్ మీకు ఇంకా కర్మ అనేది మిగిలి ఉందండి మీ యొక్క రియల్ లైఫ్ హస్బెండ్ అండ్ వైఫ్తో. వాళ్ళతో ఏదో ఒక కొలిక్ వస్తే తప్ప మీరు వాళ్ళతో ఇంకా యునైట్ అయ్యే ఛాన్స్ లేదని చెప్పొచ్చింది. ఇక్కడ ఏస్ ఆఫ్ 4 కప్స్ అని చెప్పొచ్చింది. సో ఏస్ ఆఫ్ కప్స్ ఏంటి అంటే ఓవర్వెల్మింగ్ ఎమోషన్, చాలా ఓవర్వెల్మింగ్ ఫీలింగ్లో ఉన్నారు. సో ప్రాబబ్లీ మీరు మీ రియల్ లైఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ కొంచెం దెబ్బతినడం వల్ల అండ్ వాళ్ళు మీకు సరైన లవ్ అనేది చూపించకపోవడం వల్ల మీరు మళ్ళీ కూడా మొదట్లో చూసిన ప్రేమ తాత్కాలికంగా ఒక వ్యక్తి అంటే ఇష్టమైన వ్యక్తిని ఇంకా ఇంకా ఆరాధించి పెంచి పెద్ద చేయడం వల్ల ఒక గాడ్లీ ఫీలింగ్ వచ్చేసిందండి. ట్విన్ ఫ్లేమ్లో రిలేషన్షిప్లో మీరు ఎవరినైతే ఇష్టపడతారో అది ఇష్టానికన్నా ఎక్కువ, ప్రేమ కన్నా ఎక్కువ, ఆల్మోస్ట్ ఒక రాముడినో కృష్ణుడినో ఆరాధించినంత ప్రాణంగా మీరు ఆ వ్యక్తిని ఆరాధిస్తారు. సో ఆ ప్రేమ, సో ఒక భక్తిలోకి వెళ్ళిపోతారండి. ఆ వ్యక్తి అంటే చాలా ఇష్టం, కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తారండి ఆ వ్యక్తిని. మీరు యాక్సెప్ట్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు మీకు ఒక భక్తి పరవశంతో డివోషన్ అండ్ గాడ్లీ ఫీలింగ్తో ఆ వ్యక్తి గురించి మీరు థింక్ చేసినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. ప్రేమ అనేది ఆ రూపంలో మీకు బయటకు వచ్చేస్తుంది అనమాట.
ఎందుకు దేవుడా ఇంత ప్రేమ నాలో ఉంది, ఇంత ప్రేమ నాలో దాచుకున్నాను, ఆ వ్యక్తికి నేను ఎప్పుడు అర్థమవుతాను అన్న ఆలోచనలోకి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైతే ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారో అస్తమాటికి ఎప్పటికప్పుడు ఏ సినిమా చూసినా ఏ పాట విన్నా వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. అండ్ మీ రియల్ లైఫ్లో ఉన్న హస్బెండ్ అండ్ వైఫ్ ఇదంతా తాత్కాలికం, ఇది నిజం కాదు కదా. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఆ వ్యక్తి మీ దగ్గరే ఉండరు, కానీ దగ్గర ఉన్నదేమో వద్దనుకుంటారు. ఎక్కడో ఉన్న ట్విన్ ఫ్లేమ్ మాత్రం కావాలని అనిపిస్తుంది మీకు. ఆయన మీకు రియాలిటీలో కన్నా మీ కళ్ళల్లో కానీ లేకపోతే ఆ అమ్మాయి కానీ మీ కళ్ళల్లో కానీ 5D అండ్ 4D డైమెన్షన్లో ఎక్కువ ఉంటారు 3Dలో కన్నా. అండ్ మీతో టెలిపాథిక్ కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో లెవెల్ 11 ఇస్ వన్ సిగ్నిఫికెంట్ నంబర్. సో ఇక్కడ మీకు అనిపిస్తుంది కదండి. సో ఈ కార్డ్ బట్టి మీకు అర్థమవుతున్న విషయం ఏంటంటే మీలో ఇంకా సెటిల్ అవ్వాల్సిన అవసరాలు చాలా ఉన్నాయండి. షాడో వర్క్ చేయాలి, ఇన్నర్ హీలింగ్ చేయాలి. ఎప్పుడైతే ఇన్నర్ హీలింగ్ చేస్తారో మిమ్మల్ని మీరు పూర్తిగా యాక్సెప్ట్ చేసుకుంటారో అప్పుడే ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. బికాస్ ట్విన్ ఫ్లేమ్ ఈజ్ యువర్ మిర్రర్. అద్దంలోకి వెళ్ళి చూసుకుంటే మిమ్మల్ని మీరు ఎంత ఇష్టపడతారో ఆ ట్విన్ ఫ్లేమ్ అనే వ్యక్తిని కూడా అంతకన్నా ఎక్కువగా ఇష్టపడతారు. అండ్ మిమ్మల్ని మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసుకుని మిమ్మల్ని ఎప్పుడైతే ఇష్టపడతారో ఆ ట్విన్ ఫ్లేమ్ అనే వ్యక్తి ఆయన కూడా ఆటోమేటిక్గా ప్యారలల్గా ఒకేసారి మీరు ఇంప్రూవ్ అవుతుంటే ఆయన కూడా ఆయన లైఫ్లో ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. మీరు ట్విన్ ఫ్లేమ్ జర్నీ సమీపించాలని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని మీరు బెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరుగుతుందండి మీకు. దానివల్ల మీరు అందరినీ సమానంగా చూస్తారు, ప్రేమగా ఉంటారు, అందరితో కరుణగా ఉంటారు, అందరినీ యాక్సెప్ట్ చేస్తారు, ఫర్గివ్ చేస్తారు. అండ్ మీకున్న బాధల్లో అత్యంత ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి మీ ట్విన్ ఫ్లేమే. అండ్ మీకు ఓదార్చే వ్యక్తి, మిమ్మల్ని సంతోషపెట్టే వ్యక్తి కూడా మనసులో మీరు కళ్ళు మూసుకోగానే ఒక దేవుడిలా కనిపించే వ్యక్తి ఆ ట్విన్ ఫ్లేమ్ మాత్రమే. అండ్ ఆ ట్విన్ ఫ్లేమ్ మన సినిమాలో చూసే ప్రతి ప్రేమ ఇన్నాళ్ళుగా గత 15 ఏళ్ళుగా మనం ట్విన్ ఫ్లేమ్ అనేది ఒక కల్ట్ క్లాసికల్ వర్డ్ అయిపోయింది, కల్ట్ క్లాసిక్ వర్డ్. సో సోల్మేట్ అనేది మనకు పెద్దగా రుచించట్లేదు. వై? బికాస్ సోల్మేట్స్ ఆర్ డిఫరెంట్ అని అర్థమైపోయింది. ట్విన్ ఫ్లేమ్స్ ఆర్ ద రియల్ ట్రూ లవర్స్ అని చెప్పి అర్థమైంది. అండ్ సినిమాలో చూపించే ప్రతి కాన్సెప్ట్ ఇస్ యాక్చువల్లీ ట్విన్ ఫ్లేమ్ కాన్సెప్టే. వై? బికాస్ ట్విన్ ఫ్లేమ్ ఉండడం వలన మన లైఫ్లో ఒక తెలియని శక్తి, ఒక తెలియని నమ్మకం, ఒక తెలియని అతీతమైన అనుభూతికి మీరు లోనవుతూ ఉంటారు. సో ఏదైనా సాధించగలని తపన. లైఫ్లో ఎండ్ గోల్ ఏంటి అంటే మీ ట్విన్ ఫ్లేమ్ని మీట్ అవ్వడమే, పరమార్థం అది. సో కొంతమందికి మోక్ష ఏంటి? దేవుడిని మీట్ అవ్వడం. కొంతమందికి ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి మోక్ష ఏంటి? వాళ్ళ రియల్ కౌంటర్ పార్ట్, రియల్ ట్విన్ ఫ్లేమ్ని మీట్ అవ్వడం. వాళ్ళకి అదే మోక్షం అండి. వాళ్ళకి ఎండ్గా పెద్ద మిలియన్స్ అక్కర్లేదు, ఇంకా ఎక్కువ డబ్బు ఆస్తి ఏమి అక్కర్లేదండి. వాళ్ళకి వాళ్ళ జీవితాన్ని సరిగ్గా నిర్వర్తించి వాళ్ళ ట్విన్ ఫ్లేమ్ని చేరుకుంటే చాలు. అదే పెద్ద పరమార్థం, అదే పెద్ద పరమార్థం వాళ్ళకి. సో ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనేది అంత ఇంటెన్స్ జర్నీ. సో ఇక్కడ మీకు ఏమనిపిస్తుందంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో జస్ట్ ఆటోమేటిక్గా మీ లైఫ్లోకి వెళ్ళి వచ్చేసారు, వద్దు అంటే వెళ్ళిపోరు, ఎందుకో వస్తారు, ఎందుకో మీకు షేక్ చేసేస్తారండి. మీ యొక్క లైఫ్ని షేక్ చేసేసి అప్సైడ్ డౌన్ చేసేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మీ లైఫ్ ఎప్పుడూ కూడా ఇదివరకులా ఉండదు. ఎప్పుడూ 2 డిఫరెంట్ ఎపిసోడ్స్గా చీలిపోతుంది, 2 డిఫరెంట్ అధ్యాయాలుగా చీలిపోతాయి. చాప్టర్ 1 ట్విన్ ఫ్లేమ్ రాకముందు మీ లైఫ్ వేరేగా ఉండేది. చాప్టర్ 2 ట్విన్ ఫ్లేమ్ వచ్చి మీరు జస్ట్ అతి కొద్ది రోజులే మీరు వాళ్ళతో ఉంటారండి. అతి కొద్ది రోజులే మీరు దూరం నుంచి చూసి ఇష్టపడే ఛాన్స్ ఉంది. కొంతమంది దగ్గరగా చూసి ఇష్టపడి జస్ట్ ఒక్కసారి కూడా మీట్ అవ్వకుండా ఎందుకో ఫ్రెండ్షిప్ చేసి ఒక విధమైన పరవశానికి లోనయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మర్చిపోలేరు. లైఫ్లో ఎంతోమంది వస్తారు, కానీ ఆ ట్విన్ ఫ్లేమ్ అనే వ్యక్తి మాత్రమే లైఫ్లో వచ్చి కూర్చుంటారు. సో ఇట్ ఇస్ ప్రిసైజ్లీ దిస్ ఫీలింగ్ అండి. కొంతమంది రియల్ ఫ్రెండ్షిప్తో ఉండి ఇష్టపడి బాగా మాట్లాడుకుని కంపాటబిలిటీ పెరిగిన తర్వాత ఏదో గొడవ వల్ల ఇద్దరు కూడా ఒకళ్ళు భరించలేకుండా విడిపోతారు. అండ్ దెన్ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అవ్వలేరు. ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా మీరు ఎగ్జిస్ట్ అవ్వలేరు. ఒక డివాయిడ్ అనమాట, ఒక వాయిడ్ ఫీలింగ్, ఎంప్టీనెస్ అనేది తీసుకొస్తుంది మీకు ట్విన్ ఫ్లేమ్ అనేది. సో ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది అంటే ఇన్నర్ హీలింగ్ చేసి మీరు సంపాదించాల్సిన అవసరం చాలా ఉందండి. బికాస్ మీకు లైఫ్లో కెరీర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కెరీర్ని అశ్రద్ధ చేసినా కూడా మీ లోపల మనిషి ఏదో అశ్రద్ధ చేస్తున్నావు నువ్వు అని చెప్తూ ఉంటుంది. అందుకని చెప్పి నెవర్ డూ దాట్. కెరీర్ని మీరు పెంపొందించుకుంటూ మీలో ఉన్న ప్రేమని ఫ్యూయల్గా చేసుకొని మీ యొక్క ఇష్టమైన వ్యక్తిని మీరు దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఆ వ్యక్తిని సమీపించాలి. ఎప్పుడైతే మీరు 100% హ్యాపీగా ఉంటారో అప్పుడే మీ ట్విన్ ఫ్లేమ్ని మీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్టేజ్లో మనం ఎవరైతే పైల్వాన్ తీసుకున్నారో వాళ్ళు చాలా సాడ్ అండ్ బ్రోకెన్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నారు. ఇక్కడ మీకు స్వర్డ్స్ కనిపిస్తున్నాయి, 10 of Swords. ఏం చేయలేరు, నిస్సహాయ స్థితి. ఇంత డెడ్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా వాళ్ళు కళ్ళు మూసుకుంటే కనిపించే వ్యక్తి ట్విన్ ఫ్లేమే. అండ్ ఆ ట్విన్ సినిమాలు చూపిస్తారు కదండి, అని చెప్పి అందరినీ అరిసేసి కొట్టేసి
ఫైటింగ్ చేసేసిన తర్వాత కళ్ళు మూసుకుంటే ఇష్టమైన అమ్మాయో అబ్బాయో కనిపిస్తారు అని వెంటనే లేచి మళ్ళీ అందరినీ టకటకా కొట్టేస్తారు కదా, అంత ఇంటెన్సిటీ నార్మల్ లవ్కి రాదు, ట్విన్ ఫ్లేమ్కి మాత్రమే వస్తుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సినిమాలో చూపించే లవ్ అంతా ట్విన్ ఫ్లేమ్ ఇంటెన్సిటీ మీదే డిపెండ్ అయ్యి ఉంది. బట్ దే డు నాట్ నో ట్విన్ ఫ్లేమ్ ఇస్ ద వర్డ్ టు టెల్ దెమ్. ఓకే, సో లవ్వే ట్విన్ ఫ్లేమ్లో ఒక రకం అనమాట. ట్విన్ ఫ్లేమ్ అనేది ఒక రకం. సో బట్ దెన్ మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు, దూరంలో ఉన్నా కూడా మీరు థింక్ చేస్తున్నారు. అండ్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా ఒకరికొకరు మీ గట్ ఫీలింగ్ చెప్తుంది హూ ఇస్ యువర్ ట్విన్ ఫ్లేమ్ అనేది. మీరు ఎవరిని అడగకూడదు. టారో రీడర్స్ కూడా ఫోన్ చేసి ట్విన్ ఫ్లేమ్ అని గారిని అడగక్కర్లేదు, మీ మనసుని అడగండి ఎవరు నిజమైన ట్విన్ ఫ్లేమ్ అని మీ మనసే చెప్పేస్తుంది. ఓకేనా అండి? సో మీ ట్విన్ ఫ్లేమ్ డిఫరెంట్ మనుషుల్ని కలిసినా కూడా లాస్ట్కి కోర్ మార్నింగ్ ఉదయం లేవగానే గుర్తొచ్చేది మీరే, అండ్ రాత్రి పడుకునే మనకి గుర్తొచ్చేది కూడా మీరే. ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఇస్ లైక్ దిస్. ప్రతిరోజు ప్రతి నిమిషం కళ్ళు మూసుకోగానే కళ్ళు తెరిచిన, సినిమాలో పాటలు ఉంటాయి కదా, కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేలా. సో ఎవరి కళలండి? మీ యొక్క ఇష్టమైన వ్యక్తి కళ్ళు మూసుకుంటే అదే రూపం మీ ముందు మెదలాడుతూ ఉంటుంది. నడుస్తుంది. సో నా మీకు అనిపిస్తుంది ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఎలా నిజమవుతుంది, నేను వెళ్ళి చెప్పినా కూడా ఆ వ్యక్తి అర్థం చేసుకోకుండా నన్ను వదిలేశారు, అగౌరవపరిచారు అని ఫీల్ అవుతూ ఉంటారు. దానికి అనేక కారణాలు ఉంటాయండి. మన ఊహకు అందిన శక్తి ఏదో మనం నడిపిస్తూ ఉంటుంది. సో దానివల్లనే మీరు అలా విడిపోయారని అనుకోవచ్చు. సో బట్ దెన్ యూ స్టిల్ థింకింగ్ అబౌట్ దెమ్ అంటే మీ యొక్క మూలాధారం, మీ యొక్క ఆనందం సంతోషం అంతా కూడా వాటికి ముడిపడి ఉంది, ఆ యొక్క వ్యక్తికి ముడిపడి ఉంది. అండ్ దెన్ సమ్ ఆఫ్ యూ మే బీ వెరీ డిప్రెస్డ్, సాడ్, ఏం చేయాలో అర్థం కాదు. అండ్ దెన్ ఏడుస్తూ కూర్చుంటారు ట్విన్ ఫ్లేమ్ కావాలి అని. దయచేసి ఏడుస్తూ కూర్చోద్దండి. మీరు లేచి నిలబడి మీకు నచ్చిన పనులు చేస్తూ ఉంటే మీ యొక్క సోల్ ఆనందిస్తుంది, మీ యొక్క ఆత్మ హ్యాపీ ఫీల్ అవుతుంది. ఆత్మ అంటే ఎక్కడ ఉండదు కదా, మనం చనిపోయాక ఉండేది ఆత్మ కాదు, మనం బ్రతికుండగా మనలో జీవించేదే ఆత్మ. సో మీ యొక్క ఆత్మని హ్యాపీ చేయండి ఫస్ట్. ఓకే, అండ్ దెన్ కీప్ డూయింగ్ థింగ్స్ అండ్ స్టార్ట్ మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. చారియట్ అనేది వచ్చింది మనకి. ఓకేనా అండి? సో దట్స్ వెన్ ఎప్పుడైనా మీకు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నప్పుడు వీళ్ళని చూస్ చేసుకోవాలా వాళ్ళని చూస్ చేసుకోవాలా అనే గందరగోళ పరిస్థితి అనేది ఏర్పడుతుంది. కానీ మీ మనసు మిమ్మల్ని బలోపేతం చేస్తుంది. ట్విన్ ఫ్లేమే కావాలి, ట్విన్ ఫ్లేమ్తోనే ఉంటాను. కానీ ట్విన్ ఫ్లేమ్ చూస్ చేసుకుంటే నెక్స్ట్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎవరైనా ఎఫెక్ట్ అవుతారా అని. కానీ ట్విన్ ఫ్లేమ్ అనేది మిమ్మల్ని కానీ మీ ఫ్యామిలీని కానీ బ్రేక్ చేయడానికి కాదండి. కంప్లీట్గా ఆ ట్విన్ ఫ్లేమ్ అనేది మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మీరు హ్యాపీగా ఉంటారు, మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది, అందరూ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఎప్పటికైనా సరే పైల్ 1 పీపుల్ గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చిన పనులు మీరు చేస్తూ ఉండండి, ఏడుస్తూ మాత్రం కూర్చోవద్దు, హ్యాపీగా సంతోషంగా ఉండండి. అండ్ మీరు హ్యాపీగా సంతోషంగా ఉంటే మీ ట్విన్ కూడా అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ ప్యారలల్గా ఉన్న వ్యక్తి, దూరంగా ఉన్న వ్యక్తి మీరు హ్యాపీగా ఉండడం చూసి ఆయన కూడా ఎదుగుతారు. అండ్ ఆ అమ్మాయి కూడా ఎదుగుతుంది, ఆమె కూడా ఎదుగుతారు. ఇద్దరు మనసులు ఒకటే కాబట్టి యువర్ సోల్ ఇస్ స్ప్లిట్ ఇంటూ 2. సో 2గా చీలి 2 వ్యక్తులుగా మీరు ఆవిర్భవించారు భూమి మీద. సో మీరిద్దరూ కూడా సంతోషంగా ఉండాలంటే ఒకరు సంతోషంగా ఉంటే అదే ఆనందం ఇంకొకరిలో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ తెలియకుండా మీరు ఇంకా మ్యాగ్నెటిక్గా చార్మింగ్గా అవుతారు. అండ్ దెన్ ఆ ట్విన్ ఫ్లేమ్ మిమ్మల్ని సమీపించి మీతో పాటు రీయూనైట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. దిస్ ఇస్ ద థింగ్. So I hope pile 1 people you understand the intensity of twin flame journey and celebration card వచ్చింది కాబట్టి higher chances that మీరు మీ twin flame ని ఎప్పటికైనా మీట్ అవుతారు. బట్ బిఫోర్ దాట్ స్టార్ట్ డూయింగ్ ద ఇన్నర్ హీలింగ్ జర్నీ. ఇన్నర్ చైల్డ్ని మీరు హీల్ చేసుకోవాలి. ఓకేనా అండి? సో ఐ హోప్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద pile 2 people. ఓకే, సో ఎవరైతే pile 2 సెలెక్ట్ చేసుకున్నారో రెడ్ టొమాటో ఎవరైతే సెలెక్ట్ చేస్తున్నారో వాళ్ళు pile 2కి చెందిన వాళ్ళు అవుతారండి. సో చూద్దామండి మనకి pile 2 పీపుల్కి ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఎలా ఉండబోతుందో. రైట్, లెట్స్ సీ. డియర్ టారో, డియర్ ఏంజల్స్, డియర్ గాడ్స్, pile 2 పీపుల్కి ట్విన్ ఫ్లేమ్ జర్నీ గురించి ఏం చెప్పబోతున్నారు? 5 of Swords. ఓకే, 5 of Swords. ఓకే, సో ఈరోజు కొంచెం వాయిస్ స్లోగా వస్తుందని అనుకుంటున్నానండి. డోంట్ మైండ్, వాయిస్ స్లోగా వస్తే జస్ట్ మీరు వాల్యూమ్ పెంచుకోవాల్సిందే. అండ్ రీసౌండ్ అది ఏమన్నా వస్తే ఐ డోంట్ నో అండి, నేను వాడేది ఐఫోన్. సో ఐఫోన్లో రీసౌండ్ ఎలా వస్తుందో మరి నాకు అర్థం కావట్లా. నేను ఇప్పుడు విన్నా నాకు బాగానే వినిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది అడిగాను రీసౌండ్ వస్తుందా అని. ఎవరు కూడా రీసౌండ్ వస్తుంది అని చెప్పలేదు. బట్ రీసౌండ్ వస్తుంది అంటే కనుక మీ వాల్యూమ్ తగ్గించుకుని వినండి. ఓకేనా అండి? దాట్ విల్ బీ అట్లీస్ట్ బెటర్.
సో బట్ ప్లీజ్ షేర్ మీ యువర్ ఫీడ్బ్యాక్. ఎప్పటికప్పుడు మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. అండ్ దెన్ ఫీల్ ఫ్రీ, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఈజ్ ఆల్సో యాక్సెప్టెడ్, నో ప్రాబ్లం. ఈసారి కామెంట్స్ డిలీట్ చేయకూడదు. నేను కూడా ఇంకొంచెం ఒక మెట్టు ఎదిగానండి. బ్యాడ్ కామెంట్స్ చూసినప్పుడు కొంచెం కుళ్ళిపోతాను నేను కూడా, చిచి బ్యాడ్ కామెంట్స్ పెట్టేశారు అని. ఈసారి ఉంచేస్తాను బ్యాడ్ కామెంట్స్ కూడా, లెట్ ఇట్ బీ. ఓకే, సో ఎవరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, బట్ అలాగనే హేట్రెడ్ మాత్రం మీరు ఇవ్వద్దు. సో ఇంప్రూవ్ అవ్వండి అని చెప్తే మాత్రం తప్పకుండా ఇంప్రూవ్ అవుతానండి, నాట్ అ ప్రాబ్లం. సో బట్ దెన్ హేట్ అండ్ వైలెంట్ స్పీచెస్ మాత్రం ఇవ్వద్దండి. సో ఈ రీడింగ్తో మీరు రెజనేట్ అయితే వెల్ అండ్ గుడ్, రెజనేట్ అవ్వకపోతే నాట్ అ ప్రాబ్లం. ఓకే, సో నా మనకి పైల్ టు పీపుల్కి ఏం కనిపిస్తుంది ఇక్కడ, 5 of Swords. మీరు కొంచెం సాడ్ అండ్ అన్హ్యాపీ ఎనర్జీలో ఉన్నారు. యాజ్ యూజువల్ ఆల్ ఆఫ్ అస్ ఏదో విధంగా మనకి అన్హ్యాపీనెస్ అనేది చాలా ఎక్కువ పరిచయం, సంతోషం కన్నా దుఃఖం ఎక్కువ పరిచయం మనందరికీ కూడా. ఇక్కడ కూడా 2 of Wands వచ్చిందండి, ఇక్కడేమో ఫూల్ వచ్చిందండి. అంటే మీరు పైల్ టు పీపుల్ చాలా ఎక్కువ ఇంటెన్సిటీ ఆఫ్ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారు. మీలో కొంతమంది ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదని అనుకుంటున్నాను. సో కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వలేదు కాబట్టి పెళ్లి చేసుకోకుండా మౌనంగా ఉంటున్నారు, ఎవరు వచ్చినా వద్దంటున్నారు, మళ్ళీ ఆ ట్విన్ ఫ్లేమే కావాలని చెప్పి కోరుకుంటున్నారు. బికాస్ ఆ వ్యక్తి మిమ్మల్ని ఎంతలాగా ప్రభావితం చేశారంటే 600 నాకు ఆ వ్యక్తే కావాలి, కొండ మీద కోతిని కావాలని అడుగుతారు కదా, అలాగా కొండ మీద కోతి. సో దేవుడు కొండెక్కి ఆ ట్విన్ ఫ్లేమ్ తీసుకురావాలన్నమాట మీకోసం. సో దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కాబట్టి మనమే దేవుడిని అనుకున్నాం, మనమే ట్రై చేయాలి. సో కొండెక్కలేదండి, మన ఇంటర్నల్గా హ్యాపీగా సంతోషంగా మన నచ్చిన పనులు చేస్తూ అందరినీ బాగా చూసుకుంటూ మానవీయతను ఇంకా పెంపొందించుకుంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీకి చాలా దగ్గర అయిపోతాం. వెరీ క్లోజ్ టు మోక్ష కదండి, వెరీ క్లోజ్ టు గాడ్ జర్నీ కదండి. దట్స్ హౌ ఇట్ ఇస్. ఓకే, సో దట్స్ వై నేను చెప్తున్నాను. సో ట్విన్ ఫ్లేమ్ జర్నీలో నేను చెప్పేది ఏంటంటే పదే మీరు థింక్ చేస్తూ ఉంటారు, ఆ వ్యక్తి గుర్తొస్తూ ఉంటారు, అండ్ కళ్ళు మూసుకొని బాధపడగానే ఫస్ట్ తారసపడే వ్యక్తి ఆ వ్యక్తే. అండ్ దెన్ నేను మొన్న వీడియోలో చెప్పాను, బట్ దెన్ ఐ డిలీటెడ్ ద వీడియో. బట్ మళ్ళీ ఎవరైతే చూసారో వాళ్ళకి రిపీటెడ్ వినిపించేది ఏంటంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మీకు లస్టీ ఫీలింగ్స్ ఉండవండి. సో ఇప్పుడు గాడ్ని మీరు ఇష్టపడుతున్నప్పుడు మీకు లస్ట్ వస్తుందా, రాదు కదా గాడ్ మీద. అలాగే ట్విన్ ఫ్లేమ్లో మీరు ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నప్పుడు లస్ట్ రాదు, ప్యాషన్ ఉంటుంది, ఒక ఫియరీ ఎనర్జీ అనేది ఉంటుంది. కానీ ఎప్పుడూ థింక్ చేసేది ఏంటంటే ఆ వ్యక్తి మీ ఎదురుగుంటూ ఉంటే చాలు. అంటే ఒక చిన్న బాబుకి ఒక తల్లి ఉంటే చాలు కదా సంతోషంగా ఉండడానికి, ఒక తండ్రి ఉంటే చాలు కదా, అలాగా మీకు కూడా ఒక గార్డియన్ ఏంజల్ లాగా ట్విన్ ఫ్లేమ్ అనేది మీ ఎదురుగుంటే కూర్చుంటే చాలండి, అన్నీ సాధించేస్తారు. ఆ వ్యక్తి నా పక్కన ఉంటే చాలు, మా ఇంట్లో ఉంటే చాలు. సో ఎక్కడెక్కడెక్కడో లేరండి, మీ మనసులోనే ఉన్నారు. ఎందుకు, మనందరం ఒకటే ఆత్మ నుంచి అందరం పుట్టామన్నమాట. సో ఎక్కడో చోట ఆల్ ఆఫ్ us are వన్ ఎనర్జీ, సో మెనీ సోల్స్ ఆన్ దిస్ ఎర్త్. సో మీది మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ సోల్ సెపరేట్ కాదు, ఒకటే ఆత్మ. సో ఎక్కడో ఉన్నారు అని చెప్పి బాధపడద్దు, ఏడవద్దు, దుఃఖించద్దు. మీ ట్విన్ ఫ్లేమ్ మీ లోపలే ఉన్నారు. మీరు మాట్లాడుతున్నప్పుడల్లా హీస్ ఆల్సో రెస్పాండింగ్ టు యూ టు టెలిపాథిక్ కమ్యూనికేషన్, లైక్ 1111 సైన్, 1212 సైన్, 444 or 555 నంబర్స్, ఏంజిల్ నంబర్స్ ద్వారా, లేకపోతే ఫెదర్స్ కనిపిస్తాయి, బటర్ఫ్లైస్ కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన నంబర్స్ కనిపిస్తాయి. అండ్ ఒక్కోసారి ట్విన్ ఫ్లేమ్స్ కొంచెం ఒకే రూపురేఖలు ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, దగ్గరగా మీ మదర్లా కనిపించే ఛాన్స్ ఉంటుంది, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అండ్ వాళ్ళు కూడా చెప్పేటప్పుడు నాకు నువ్వంటే ఎందుకు ఇష్టం అంటే నువ్వు మా అమ్మలో ఉంటావనో లేకపోతే మా నాన్నలో ఉంటావనో అలాంటి మాటలు వస్తాయి ఎప్పుడైనా మీరు చెప్పుకొని వ్యక్తపరచుకున్నప్పుడు. అండ్ దెన్ ఏదో ఖచ్చితంగా సాడ్ బ్రేకప్ అయితే ఉంటుందంటే ఇంటర్వెల్ బ్యాంగ్లో మీరు విడిపోతారు. అండ్ దెన్ క్లైమాక్స్ అయితే హ్యాపీగానే ఉంటుంది, కానీ క్లైమాక్స్ చేరుకోవాలంటే కొన్ని యుగాలు పట్టచ్చు, కాలాలు పట్టచ్చు. బికాస్ ట్విన్ ఫ్లేమ్ గురించి కొన్ని సంవత్సరాలు కాదండి, కొన్ని పాస్ట్ లైఫ్స్ నుంచి మీరు కోరుకుంటున్నారు ఈ యూనియన్ని, ఈ వ్యక్తిని నేను మీట్ అవ్వాలి అని. అయితే ఈ జన్మలో, ఈ కలియుగంలో ట్విన్ ఫ్లేమ్స్ మళ్ళీ కలుస్తున్నారంట. కొన్ని యుగాలు, కొన్ని జన్మలుగా జన్మ ఎత్తుతూ వచ్చిన సోల్స్ ఎప్పుడైతే కలియుగంలో మళ్ళీ ఆవిర్భవించాయో ట్విన్ ఫ్లేమ్ రూపాల్లో, మీరందరూ కూడా ఈసారి రీయూనైట్ అవ్వబోతున్నారు అని చెప్పి సైంటిఫిక్ అధ్యయనాల్లో తేలింది. సో అది నమ్ముదాం. సో ఆల్ ఆఫ్ యూ ఆర్ వెరీ క్లోజ్ టు ట్విన్ ఫ్లేమ్ జర్నీ. సో 3 of Hearts, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కార్డ్, జస్ట్ లైక్ దాట్, సెలబ్రేషన్ కార్డ్ అనమాట. సో ఇక్కడ మనకేమొచ్చింది చూద్దాం. సో మీరు కూడా ట్విన్ ఫ్లేమ్ జర్నీలో విన్ అయిపోతున్నారని చెప్పి వచ్చింది. ఇక్కడ 8 of Pentacles వచ్చింది. సో మెటీరియల్ రిచెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కెరియర్ వైజ్ మీ లైఫ్ చెక్కబెట్టుకోవాలి. అండ్ ట్విన్ ఫ్లేమ్ని మీరు మీట్ అయ్యేముండరో నిజంగా చిన్నప్పుడు చెప్పినట్టుగా మీకంటూ ఇల్లు ఉండాలి, మీకంటూ ఒక వాకిల్ ఉండాలి, మీకంటూ మంచి బంధాలు ఉండాలి. అప్పుడే ట్విన్ ఫ్లేమ్ మీ దగ్గరికి వస్తారు. హైయెస్ట్ యూనియన్ అండి. మీ దగ్గర అన్నీ ఉన్న రోజే ట్విన్ ఫ్లేమ్ అనేది మీ దగ్గరికి వస్తారు, గుర్తుపెట్టుకోండి.
సో వై అంటే అంతే, మీరు హైయెస్ట్ లైఫ్లో అన్ని కర్తవ్యాన్ని కరెక్ట్గా నిర్వర్తించినప్పుడే ట్విన్ ఫ్లేమ్ అనేది మీ జీవితంలోకి రాబోతారు. అండ్ దెన్ ట్విన్ ఫ్లేమ్ ఇస్ ద అల్టిమేట్ లవర్ ఫర్ యూ. అండ్ ఆ తర్వాత మీరు సాధించాలని అనుకునేది ఇది ఉండదు. ఓకేనా అండి. సో 3 of Pentacles చాలా మంచి కార్డు మనకి 3 of Pentacles. బట్ అట్ ద సేమ్ టైం ఈ జర్నీలో ఎవరికి వాళ్ళు డిఫరెంట్ పార్ట్నర్స్తో ఉన్నారు, ఎవరికి వాళ్ళు డిఫరెంట్ కార్మిక్ పార్ట్నర్స్తో ఉన్నారండి, టెంపరీ సోల్మేట్స్తో ఉన్నారండి. అండ్ మీరేమనుకుంటున్నారంటే ఇంకేముంది అయిపోయింది కదా, ఎవరికి వాళ్ళు సెటిల్ అయిపోయారు కదా అని అనుకుంటున్నారు. కానీ కథ అడ్డం తిరుగుతుంది, మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే అంతమవుతుంది. విచ్ మీన్స్ దట్ ట్విన్ ఫ్లేమ్ జర్నీస్ ఆర్ మెంట్ టు హ్యాపెన్ ఇన్ దిస్ లైఫ్ టైమ్. ఓకే, సో డెఫినెట్గా మీరు ఎదుగుతారు, ఇన్నర్ వర్క్ హీలింగ్ చేస్తారు, ఇన్నర్ చైల్డ్ హీలింగ్ చేస్తారు. అండ్ ప్రిన్స్ ఆఫ్ వాండ్స్, మీ యొక్క ట్విన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. హీ లవ్స్ యూ ఆర్ షీ లవ్స్ యూ. ఎవ్రీ టైం ప్రతి నిమిషం మీకు థింక్ చేస్తారు, మంచి మంచి పాటలు వింటారు. అండ్ మీ వల్లే ప్రేరేపితం అవుతున్నారండి, ఇన్స్పైర్ అవుతున్నారు మిమ్మల్ని చూసి. అండ్ మీరంటే ఇన్ అండ్ అవుట్ చాలా ఇష్టం అండి, మ్యాగ్నెటిక్ చార్మ్, వెరీ మ్యాగ్నెటిక్ పుల్ ఉంది మీకు. సో ఆయన ఏం పని చేసినా, లేకపోతే ఆ అమ్మాయి ఏం పని చేసినా, ఆమె ఏం పని చేసినా మీ గురించే థింక్ చేస్తూ ఉంటారండి. సో కళ్ళు మూసుకుంటే రెప్పపాటు ఈ క్షణంలో మీరు తప్ప ఎవరు కనిపించరు. సో సచ్ ఎ బ్యూటిఫుల్ ఇంటెన్సిటీ. 5 of Pentacles, ఈ కార్డ్ అందంగా ఉంది, విచ్ మీన్స్ స్టారీ నైట్ కనిపిస్తుంది, ఒక లవర్స్ ఉన్నారు. విచ్ మీన్స్ మీరిద్దరూ కన్న కళలన్నీ కూడా నిజం అవ్వబోతున్నాయండి. మీ ఇద్దరికి కొన్ని బ్యూటిఫుల్ థాట్స్ ఉంటాయండి. నేను నా ట్విన్ని కలిసినప్పుడు ఇలాంటి లైఫ్ లీడ్ చేయాలి అని. డెఫినెట్గా అలాంటి లైఫ్ లీడ్ చేస్తారు అని మన టారో చెప్తుంది. ఏస్ ఆఫ్ వాండ్స్, ఏదో ఒక అద్భుతమైన జరుగుతుంది మీ లైఫ్లో. అండ్ మీ ఇద్దరిని కూడా మళ్ళీ తీసుకొచ్చి ఒకే చోటికి జరుగుతుంది. ఓకే, సో అంతవరకు మీ లైఫ్లో కొన్ని సంభవించే సన్నివేశాలు కానీ సందర్భాలు కానీ మిమ్మల్ని అత్యంత బాధల్లోకి లాగిచ్చేస్తుంది, నెట్టేస్తుంది. కానీ ఆ బాధలో కూడా మీకు ఓదార్పు, మీ ట్విన్ ఫ్లేమ్ని తలుచుకున్నప్పుడు ఒక శక్తి అనేది మీకు వస్తుంది. అండ్ ఆ శక్తి ద్వారానే మీరు మళ్ళీ గ్రో అవుతారండి లైఫ్లో. ఓకే ఓకే, హూ ఎవర్ బ్రోక్ యువర్ హార్ట్, వాళ్ళని తలుచుకుంటేనే ఆ పీసెస్ కూడా మళ్ళీ అతుక్కుపోతున్నాయి మ్యాగ్నెటిక్గా, మ్యాజికల్గా. సచ్ ఇస్ ద ఇంటెన్సిటీ ఆఫ్. సో ఇద్దరికి కూడా ఒకటే కార్డ్ అనేది ఉంటుందండి, ఇద్దరికి కూడా ఒకటే మనసుకి సంబంధించిన తాడు అనేది దేవుడు పెడతాడు. సో ట్విన్ ఫ్లేమ్స్ని మిమ్మల్ని విడదీయరాని బంధం. సో భార్యాభర్తల బంధం ఎలా విడదీయరాదో ట్విన్ ఫ్లేమ్స్ కూడా విడదీయలేని బంధమేనండి. సో చాలామంది భార్యాభర్తలు కలిసే ఉంటారు. సో వాళ్ళు ట్విన్ ఫ్లేమ్స్ అని చెప్పి అనుకున్నాం, నాట్ అ ప్రాబ్లం. బట్ ఎవరైతే విడిపోయారో అండ్ మళ్ళీ కలవాలని అనుకుంటున్నారో అండ్ ఎవరికైతే హైయెస్ట్ స్పిరిచువల్ అవేకనింగ్లో ఉంటారో వాళ్ళది ట్రూయెస్ట్ ఆఫ్ ట్విన్ ఫ్లేమ్స్ అండి. సో మనకి రాధాకృష్ణ కానీ, లైలా మజ్ను, సలీం అనార్కలి, రోమియో జూలియట్, వీళ్ళందరిది కూడా విడదీయరాని బంధాలు. ఓకేనండి, ఒకరి కోసం ఒకరంటే ప్రాణం, ఒకరికొకరు చాలా యాక్సెప్ట్ చేసుకొని ఎంతో ఇష్టపడిన కథలండి మనకి. బట్ కృష్ణుడు మనకు గాడ్ కింద లెక్క. ఓకే, బట్ రోమియో జూలియట్ అండ్ లైలా మజ్ను ఇవి మంచి కథలండి మనకి. అట్ ద సేమ్ టైం మనకి శివుడు పార్వతి కూడా ట్విన్ ఫ్లేమ్స్ కింద లెక్క, అర్ధనారీశ్వరుడు, బెటర్ హాఫ్. సో రియల్ ట్విన్ ఫ్లేమ్స్ విల్ డెఫినెట్లీ గెట్ మ్యారీడ్, దే విల్ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్. అలాంటి లైఫ్స్ మీరు అందరూ లీడ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. లెట్స్ సీ. బ్యూటిఫుల్ కార్డ్ అండి, 2 of Hearts, స్వాన్స్. అండ్ వన్ మోర్ సింక్రోనాసిటీ ఏంటంటే మీకు ఎప్పుడైనా హంసలు కనిపించాయంటే విచ్ మీన్స్ దట్ మీ ట్విన్ ఫ్లేమ్ మీ గురించి థింక్ చేస్తున్నట్టు అర్థం. ఓకేనా అండి. సో ఐ వెరీ మచ్ హోప్ మీకు లైఫ్ అంతా మంచిగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ హంసల్లాగే ఎప్పుడు కలిపి ఉండాలి మీ ఇద్దరు మనసులు. అండ్ మీరు 5 డైమెన్షన్ నుంచి 4 డైమెన్షన్ నుంచి రియాలిటీలోకి వచ్చేయాలి, 3 డైమెన్షన్లో కలవాలని చెప్పి కోరుకుంటున్నానండి. సో వీటితో పాటు ఇంకా మరికొన్ని నేను ట్విన్ ఫ్లేమ్ సిచ్యువేషన్స్ మీకు చెప్పబోతున్నానండి. సో మరికొన్ని థింగ్స్. ఓకే, సో నేను రాసుకున్నాను అందుకే ట్విన్ ఫ్లేమ్ గురించి చెప్పడానికి. సో కొంతమంది నుంచి నేను తెలుసుకున్న థింగ్స్ ఏంటంటే, వాళ్ళని మీరు చూడగానే ఏమనుకుంటారంటే ఈ వ్యక్తి నా కోసమే పుట్టారని అనిపిస్తుంది. కొత్తదనం ఉండదండి, ఫెమిలియర్గా అనిపిస్తారు వాళ్ళు మీకు. నెక్స్ట్ వాళ్ళ దగ్గర మీరు చాలా సేఫ్గా ఫీల్ అవుతారంట. ఓకే, మీలో ఉన్న సాడ్నెస్, దుఃఖం అది బయటకు వచ్చేసి మీలో ఉన్న బాధ అంతా వాళ్ళు చెప్పేసుకుంటారండి. ఏదో విధంగా నువ్వంటే ఇష్టం అని కూడా చెప్పే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయంట. అండ్ వాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ వద్దనుకుంటారు, కానీ మనసు లోపల వాళ్ళకు కూడా మీ మీద ప్రేమ అనేది మొదలవుతుంది. అయితే మీకున్న భయాలన్నీ తొలగిపోతాయి ఎప్పుడైతే ఆ వ్యక్తి మీ పక్కన ఉంటారో, వాళ్ళు మీ ఎదురుగుండా ఉంటారో, మీ సమీపంలో ఉంటారు. అండ్ ఆ మనిషిని చూడగానే
ఖచ్చితంగా అనిపిస్తుంది ఎన్నో జన్మల నుంచి మీరు ఆ వ్యక్తితో ప్రయాణం చేశారు అని. అండ్ అందుకే దేవుడు ఒక పర్పస్తో మీట్ చేశారని చెప్పి అనిపిస్తుందంట. అండ్ ఈ హార్ట్ బ్రేక్ మిమ్మల్ని మీ లైఫ్లో ఏది లేదు అనిపించేలా చేస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఆ వ్యక్తి గురించి థింక్ చేయడం వల్ల మీకు పోయినంత తిరిగి వచ్చేసినంత శక్తి మీకు ట్విన్ ఫ్లేమ్ అనేది జర్నీలో కనిపిస్తుంది. అండ్ ఆ వ్యక్తిని మీరు మర్చిపోలేరంట. మర్చిపోవడానికి ఎంత ప్రయత్నం చేస్తే అంత మళ్ళీ థింక్ చేస్తారంట. అట్ ద సేమ్ టైం మీరు ఆధ్యాత్మికంగా పవిత్రంగా చాలా బెస్ట్ రిలేషన్షిప్ అని చెప్పి అనుకోవచ్చు. పవిత్ర బంధానికి ఒక పేరు ట్విన్ ఫ్లేమ్ జర్నీ. ఎవరైనా అనుకుంటారు పెళ్ళిళ్ళు చేసేసుకున్న తర్వాత ట్విన్ ఫ్లేమ్ అంటారేంటి, మీకు బుద్ధి లేదా, ఇది వరకు జరిగింది ఇది వరకులో వదిలేయచ్చు కదా, లేకపోతే కొత్తగా కొంతమందికి ఇష్టాలు కలుగుతాయంట పెళ్ళిళ్ళు అయిన తర్వాత. ఇదంతా కూడా థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్, లేకపోతే మంచిది కాదు, లస్టం అని కొంతమంది ట్యాగ్ చేస్తారంటండి. బట్ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళని అడిగానండి, వాళ్ళు చెప్పేది ఏంటంటే దిస్ ఈస్ ద మోస్ట్ ప్యూరెస్ట్ అండ్ పవిత్ర బంధం అని చెప్తున్నారు వాళ్ళు. మరి మ్యారేజ్ చేస్తున్నారు కదా అని అడుగుతుంటే మ్యారేజ్ ఇస్ మ్యారేజ్ అండి, బట్ దిస్ లైఫ్ దిస్ పార్ట్నర్స్ ఆర్ వెరీ సీక్రెట్ అండ్ స్పిరిచువల్ అని చెప్పి అంటున్నారు. అండ్ వాళ్ళతో వాళ్ళు ఇంకా ఎలాంటి ఫిజికల్ యూనియన్లో ఇన్వాల్వ్ అవ్వకుండానే ఆ వ్యక్తిని ఇష్టపడుతున్నారు. సో ట్విన్ ఫ్లేమ్ జర్నీస్ ఆర్ మోస్ట్లీ లైక్ దిస్. నిజంగా మీరు ఆ వ్యక్తితో ఇంకా ఇన్వాల్వ్ అవ్వరు ఏ విధంగానే కూడా. సో అంటున్నట్టుగానే ఆ వ్యక్తిని ఎంతో ఇష్టపడి ఆ వ్యక్తిని ఇష్టపడుతూ ఒక పెద్ద పెద్ద మెట్లన్నీ ఎక్కుతూ జీవితంలో ఒక లీడర్గా ఎదుగుతారనమాట మీరు. సో ట్విన్ సోల్స్ అవేకనింగ్లో డివైన్ ఫెమినిన్, డివైన్ మాస్కులిన్ అని చెప్పి 2 ఉంటాయండి. అండ్ ఏదో విధంగా మీరు ఇద్దరు కూడా ఒకరికొకరు వెతుక్కుంటూ కలిసిపోతారు. ఖుషి సినిమాలో చూపించినట్టు పవన్ కళ్యాణ్ అండ్ భూమిక ఎలా కలిసారో ఆ టైప్లో అనమాట. విడిపోయినా మళ్ళీ కలిసిపోతారు. అండ్ దెన్ మీ ఇద్దరికి కూడా ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంటుందండి. ఒక జీవితంలో ఏదో ఒక పర్పస్ వల్ల మీరు ఇద్దరు పుడతారు. అండ్ ఆ పర్పస్ నెరవేరే వరకు మీ పనులు మీరు చేస్తూ ఉంటారు. అండ్ ఫైనల్గా మీరు నిర్వర్తించాల్సిన అన్ని బాధ్యతలు అయిపోయాక దేవుడు మీ ఇద్దరిని కలుపుతాడు. ఓకేనండి. సో ట్విన్ ఫ్లేమ్స్లో కొంతమంది చాలా మీకన్నా చిన్నవాళ్ళు ఉంటారు, కొంతమంది మీకన్నా పెద్దవాళ్ళు ఉంటారు. అండ్ ఏజ్ డిఫరెన్సెస్ ఉన్నాయి కనిపిస్తాయి. అండ్ సేమ్ మంత్స్లో పుట్టే ఛాన్స్ ఉంటుంది. అండ్ డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ కాస్ట్లో పుడతారు. బట్ చూసిన వెంటనే మాత్రం నా కోసమే వచ్చారు ఈ భూమి మీద కనిపిస్తుంది. సచ్ ఇస్ దిస్ ఇంటెన్సిటీ ఆఫ్ ట్విన్ ఫ్లేమ్ అండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్. ఇంకో వీడియో చేస్తాను. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి డౌన్ ఇన్ ద కామెంట్స్ బిలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ టు ద ఎన్చాంటింగ్ టారో.